ఈ రోజు కాకినాడ జిల్లా అన్నవరంలో ఇండియన్ లాయర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది. లాయర్ల యొక్క సమావేశం ఈ నెల 30-31 గుంటూరులో జరుగుతుంది. ఆ సమావేశంలోని లాయర్ల సమస్యలతో పాటు దళిత గిరిజనుల బహుజనుల సమస్యలపై లాయర్ల అసోసియేషన్లోని ఓ కౌన్సిల్ కింద ఏర్పాటు చేసి పెద్ద సమస్యల్ని న్యాయం జరిగే విధంగా బార్ అసోసియేషన్ కూడా పనిచేయాలి అని కాకినాడ జిల్లా బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ జై భీమాల్ మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అంతటి కిరణ్ కుమార్, స్థానిక దళిత సీనియర్ నాయకులు సరమర్ల మధుబాబు, సీనియర్ న్యాయవాది రాయ శ్రీనివాస్, జై భీమాల్ మహానాడు ప్రచార కమిటీ చైర్మన్ జిల్లా కార్యదర్శి పిల్లి బాబ్జీ, తొండంగి మండల నాయకులు బండి చిట్టిబాబు, ముకే వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30-31 తారీఖుల్లో గుంటూరులో జరగబోతున్నటువంటి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి సదస్సును మరి లాయర్లందరూ కూడా జయప్రదం చేయాలని, అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి మరి పరిణామాల విషయమై ఆ చర్చా వేదికలో ఆ సదస్సులో మరి దీని మీద కూలంకుషంగా చర్చిస్తారు. కాబట్టి ఈ విషయంలో మరి మాకు సపోర్టెడ్గా న్యాయవాదులు అందరూ కూడా మరి ఉండాలని, ఈ పోషన్ని ఆవిష్కరణ చేస్తున్నటువంటి శుభతరుణంలో మరి మాకు సహకరించినటువంటి తంతటి కిరణ్ గారు కానీ, సర్మల మధుబాబు గారు కానీ, లేదంటే పేలు సూర్యరావు గారు కానీ, మరి మా బండి చిట్టుబాబు గారు, వీళ్ళందరూ కూడా మా యొక్క ఐఎల్ఏ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. నమస్తే. ఈ నెల 31-30 తారీఖున ఇండియన్ లాయర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్ల యొక్క ఐక్యత, లాయర్ల యొక్క సమస్యల మీద జరిగే సమావేశానికి అందరూ హాజరు కావాలి. అదేవిధంగా మరి లాయర్లు, దళిత లాయర్లు, ఎస్టీ లాయర్లు, బీసీ లాయర్లు మీరందరూ కలిసి సమాజంలోని జరుగుతున్న అన్యాయంపై కానీ, దళితులపై జరుగుతున్న అన్యాయంపై కానీ మీరందరూ స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మీరందరూ స్పందించాలి. జరుగుతున్న అన్యాయాన్ని లాయర్లు ప్రత్యేకంగా మీరు ఒక కౌన్సిల్ కింద ఏర్పాటు చేసి పేద ప్రజల పక్షాన మీరు నిలబడాలని, ఎప్పుడు మీ అసోసియేషన్కి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని జై భీమ్ మహానాడు తరపున మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ యొక్క మీటింగ్ని మీరందరూ సక్సెస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై భీమ్. ఈరోజు ఐఎల్ఏ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. స్థానిక న్యాయవాది రాయ శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి లాయర్లందరికీ కూడా ఒక సామాన్య ప్రజానికంగా మేము విన్నవించుకున్నది ఏంటంటే, మీరు న్యాయ వ్యవస్థను కాపాడండి. ఈరోజు సామాన్యుడికి ఎక్కడ చూసినా న్యాయం అనేది దక్కట్లేదు, న్యాయం అమ్ముడుపోతూ ఉంది. ఈ విషయాల మీద మీరు రేపు 30-31 తేదీన జరిగేటువంటి సమావేశాల్లో సామాన్యుడిని ఏ విధంగా న్యాయం దక్కేలాగా ప్రణాళికలు రూపొందించాలో ఆ ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించి న్యాయాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సమావేశం ద్వారా నేను విన్నవించుకుంటా ఉన్నాను. నిన్న రామ్ జట్మలాని అనేటువంటి ఒక ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది వ్యాఖ్యలకు నిన్న కొన్ని వ్యాఖ్యానాలు నేను చూడడం జరిగింది. మాట్లాడుతూ ఈ దేశం సెక్యులరిజం, ప్రజాస్వామ్య దేశం ఇది, కానీ ఈ దేశంలో మతం ముసుగులో మతోన్మాదులు ప్రజల మధ్యలో, సామాన్యుల మధ్యలో విభేదాలను సృష్టిస్తూ ఉన్నారు. ఇలాంటిది ఎదుర్కోవాలంటే ఒకటి కోర్టులోనే ఎదుర్కోవాలి, లేదా పార్లమెంట్లోనన్నా ఎదుర్కోవాలి. ఎలాగా మన యొక్క దేశంలో ఉన్నటువంటి ఎంపీలు అమ్ముడుపోయినటువంటి వ్యవస్థలో ఉంటా ఉన్నారు. న్యాయవాదులైనటువంటి మీరు ఈ యొక్క బాధ్యతను మీ భుజం మీద వేసుకొని న్యాయాన్ని కాపాడాలని, న్యాయాన్ని సంరక్షించాలని, న్యాయాన్ని బ్రతికించాలని ఈ యొక్క 30-31 తేదీ జరిగేటువంటి సమావేశాల్లో మీరు ఈ తీర్మానాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. జై భీమ్.